హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. మనం ఇప్పుడు బాడీ కొలతలతో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. మీకు ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టించుకున్నా లేదంటే ఆది బ్లౌజ్ సరిగ్గా లేనప్పుడు మనం ఇలా బాడీ కొలతలతో బ్లౌజ్ కుట్టించుకుంటామండి. ఇప్పుడు బాడీ కొలతలతో మనం ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం తీసుకున్న బాడీ కొలతలు అండి ఇవి. బ్లౌజ్ పొడవు మనకి 15 ఇంచెస్ అండి, చెస్ట్ లూజ్ మనకి 34, నడుము 26, హ్యాండ్ పొడవు వచ్చి మనకి 5.5 అండి, లూజు 10.5. ఈ కొలతల ఆధారంగా మనం బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇది బ్యాక్ ఓపెన్ అండి, ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజు. అందుకే మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదండి, ఈ ఓపెన్స్ మన వైపు పెట్టుకుంటున్నామండి. ఇలా ఓపెన్స్ మన వైపు ఉంచుకుని, ఇది బ్యాక్ ఓపెన్ కదండి, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం మనం ఇలా కింద వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గరని మనం ఒక లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ అండి, కరెక్ట్గా మనకి 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం. హాఫ్ ఇంచ్ మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇది బ్లౌజ్ పొడవండి. ఇప్పుడు బాడీ లూజ్ అండి, లూజ్ మనం నడుము లూజ్ అండి 26. ఇలా మనం నడుము లూజ్ ఆధారంగా మనం ఇప్పుడు బాడీ లూజ్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనకి నడుము లూజు 26 అండి. ఈ 26కి మనం 12 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. మీరు నడుము లూజ్ ఎంత తీసుకున్నా దానికి ఎక్స్ట్రా మనం 12 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం 26కి 12 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 38 ఇంచెస్ అండి. కరెక్ట్గా 38 ఇంచెస్ని మనం 4 భాగాలు చేసుకుందాం. ఇప్పుడు 38 మనం 4 భాగాలు చేసుకుంటున్నామండి. 4 భాగాలు చేసుకుంటే మనకి 9.5 అండి. ఇలా 38ని 4 భాగాలు చేసుకుంటే మనకి 9.5 వస్తుంది. మనకి కరెక్ట్గా 9.5 మనకి లూజ్ సరిపోతుందండి. ఇలా 9.5 దగ్గర మనం మార్క్ చేసుకుంటున్నాం. మనకి ఖర్చులతో పాటు ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మీకు లూజ్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మీరు నడుము లూజ్ ఆధారంగా మీరు 12 ఇంచెస్ యాడ్ చేసుకుని బాడీ లూజు తీసుకొచ్చండి. లేదు అనుకుంటే చెస్ట్ అండి, చెస్ట్ లూజ్ మనకి 34 అండి. 34ని 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేస్తే ఇలా చెస్ట్ లూజ్ని మనం 34ని 4 భాగాలు చేసుకుంటే మనకి 8.5 వస్తుందండి. మనం దీన్ని 4 భాగాలు చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకుంటామండి. అంటే 8.5కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 9.5 వస్తుంది. మనం అలా కూడా లూజ్ తీసుకొచ్చండి. ఎలా చూసుకున్నా మనకి లూజ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చిన బాడీ లూజు 9.5 అండి. ఇలా కరెక్ట్గా 9.5కి మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. అర్థమైందా? మళ్ళీ చెప్పండి. మనం ఇలా పొడవు లూజు మార్క్ చేసుకున్నామండి. మీకు ఆల్రెడీ పొడవు మనం 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. లూజ్ అండి చెస్ట్ 34, నడుము 26 అండి. మీరు చెస్ట్ లూజ్ని బట్టి మార్క్ చేసుకోవాలనుకుంటే 34కి 4 యాడ్ చేయండి. 4 యాడ్ చేసి మనం 4 భాగాలు చేసుకుంటే బాడీ లూజ్ సరిపోతుందండి. లేదు నడుము లూజ్ని బట్టి మీరు చూసుకోవాలనిపిస్తే నడుము లూజు 26 అండి. 26కి మీరు 12 ఇంచెస్ యాడ్ చేసుకుని 4 భాగాలు చేసుకుంటే సరిపోతుందండి. మీకు చెస్ట్ లూజ్ అయితే 4 ఇంచెస్ యాడ్ చేయండి, నడుము లూజ్ అయితే 12 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం యాడ్ చేసుకుంటే 9.5 వచ్చిందండి. కరెక్ట్గా 9.5 దగ్గర మనం లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్ కోసం అండి, ఇలా నెక్ కోసం మనం ఇలా ఓపెన్ వైపు నుంచి అండి, ఇది బ్యాక్ హుక్స్ కదండి, నేను ఓపెన్ వైపే కట్ చేస్తున్నాను. ఇలా 2.5 దగ్గర మనం నెక్ కోసం మార్క్ చేసుకుందాం. అలాగే షోల్డర్ మనకి 3.5 అండి, షోల్డర్ 3.5 దగ్గర మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనకి నెక్ పొడవు అండి, నెక్ పొడవు మనకి 10 ఇంచెస్ అండి. కరెక్ట్గా ఇలా పైనుంచి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఇప్పుడు
మనం ఒక బాక్స్ డ్రా చేద్దామండి. ఈ 10 ఇంచెస్కి ఈ 2.5కి ఇలా ఒక బాక్స్ డ్రా చేసామండి. ఇప్పుడు కార్నర్లో మనం 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకుందాం. ఇది నెక్ అండి. షోల్డర్ ఆల్రెడీ మనం 3.5 మార్క్ చేసుకున్నాం కదండి. ఇలా 3.5 దగ్గర నుంచి కిందకి మనం ఇలా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నామండి చంక పొడవు కోసం. ఇప్పుడు మనం తీసుకున్న 3.5 నుంచి ఇలా 6 ఇంచెస్కి ఒక బాక్స్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ కార్నర్లో 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ కోసం మనం షేప్ తీసుకుంటున్నామండి. ఇది మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. అండి. ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందామండి. నేను నెక్ తర్వాత తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఆపోజిట్ సైడ్ అండి. ఆపోజిట్ సైడ్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ని ఇలా 4 మడతలు వేసుకుంటున్నామండి. ఇలా 4 మడతలు వేసుకుందాం. ఇది ఓపెన్ అండి, ఫోల్డింగ్. ఇప్పుడు మనం కింద వైపు నుంచి ఇలా 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మనకి 5.5 అండి, లూజు 10.5. ఇప్పుడు 5.5 అండి. కరెక్ట్గా 5.5 దగ్గర ఒక మార్క్ చేశానండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఒక లైన్ మార్క్ చేశానండి. హ్యాండ్ లూజ్ మనకి 10.5 అండి, అంటే 5.5 వస్తుంది. కరెక్ట్గా 5.5 దగ్గర మనం ఒక మార్క్ చేసుకున్నాం. ఇక్కడ మనం 5.5 మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం పైన లైన్ మార్క్ చేసుకున్నాం కదండి. ఈ పైనుంచి మనం కింద వైపుకి కరెక్ట్గా 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకుందామండి. ఇది హ్యాండ్ పొడవును బట్టి మీరు 2.5 నుంచి 3.5 వరకు మార్క్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నది ఇప్పుడు చిన్న హ్యాండే కదండి, కరెక్ట్గా 2.5 సరిపోతుంది. మీకు 5 ఇంచెస్ దాటిన దగ్గర నుంచి హ్యాండ్ మనం 3.5 వరకు మార్క్ చేసుకోవచ్చండి. ఇది నేను ఇప్పుడు 2.5 సరిపోతుంది, 2.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక 2.5 దగ్గర ఒక లైన్ మార్క్ చేశానండి. మనం ఇక్కడ కరెక్ట్గా 5.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి లూజు. ఈ 3.5 దగ్గర, ఈ 2.5 దగ్గర వచ్చేసరికి మనం కరెక్ట్గా 6.5 అండి, 1 ఇంచ్ యాడ్ చేసుకుని 6.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం హ్యాండ్ లూజు 5.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. మనం డౌన్కి 2.5 మార్క్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా 1 ఇంచ్ యాడ్ చేసుకుని 6.5కి మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇప్పుడు మనం ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పొడవు తీసుకున్నాం కదండి. ఈ పొడవు దగ్గర నుంచి మనం కరెక్ట్గా ఇలా కర్వ్ షేప్ తీసుకుంటూ దీనికి ఇలా కలిపేసుకుందామండి. మనకి కరెక్ట్గా హ్యాండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మధ్యలో ఒక కట్ పెట్టుకుందామండి. హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒకవైపు మనం లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందామండి. లో కటింగ్ కోసం మనం ఇలా కరెక్ట్గా సెంటర్లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. మనం ఈ ఖర్చుల దగ్గర నుంచి, ఖర్చుల కోసం మనం మార్క్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ని కలుపుకుంటూ ఇలా కర్వ్ షేప్ తీసుకుందామండి. ఇది లో కటింగ్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక కట్ట పెట్టుకుందామండి. ఇది హ్యాండ్ కటింగ్ అండి.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఫస్ట్ మనం ఒక పేపర్ కటింగ్ చేసుకుందామండి. ఇది మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ అండి. దీన్ని కరెక్ట్గా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మనం కరెక్ట్గా పేపర్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ లూజ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ లూజ్ తీసుకుంటే మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కోసం సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ లూజు, పైవైపు పొడవు, చంక మొత్తం మనం ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకుందామండి. లూజ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకుంటున్నామండి. ఇలా మార్క్ చేసుకుని మనం పేపర్ కటింగ్ చేసుకుందామండి. మనం ఇలా పేపర్ తీసుకోవడం వల్ల క్లాత్ వేస్ట్ అవ్వదండి. ఇలా మనం పేపర్ కటింగ్ తీసుకున్నాం కదండి. ఆల్రెడీ మనం నెక్ 2.5 దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. బ్యాక్ నెక్, ఫ్రంట్ కూడా మనం కరెక్ట్గా 2.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చి మనకి 6 ఇంచెస్ అండి. కరెక్ట్గా ఇలా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఒక బాక్స్ డ్రా చేసుకుందామండి. ఇలా 2.5కి 6 ఇంచెస్కి ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకొని మనం 1 ఇంచ్ కార్నర్లో మార్క్ చేసుకొని ఇలా నెక్ షేప్ తీసుకుందామండి, రౌండ్ షేపు. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు మనం ఇలా నెక్ వైపు అండి, నెక్ వైపు కింద నుంచి ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నానండి. అలాగే కింద వైపు నుంచి కూడా నేను 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న 2 మార్క్స్ కలుపుకుంటూ ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకుందామండి. ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకుందాం కదండి. ఇప్పుడు ఈ కింద లైన్ ఉంది కదండి, కింద వైపు లైన్కి ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మనం మార్క్ చేసుకుంటున్నామండి. ఇలా ఇటు అటు 1 ఇంచ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన మనం మార్క్ చేసుకున్న 4 ఇంచెస్కి ఇలా కలుపుకుందామండి. మనం తీసుకున్న 4 ఇంచెస్కి కింద మార్క్ చేసుకున్న 4 ఇంచెస్ నుంచి ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేసుకుని వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నామండి. ఇప్పుడు చంక వైపు అండి. చంక వైపు మనం ఇలా చంకని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక కట్ పెట్టుకుందామండి. ఇలా సగానికి మనం కట్ పెట్టుకుందాం కదండి. ఈ కట్ట దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా కర్వ్ షేప్ తీసుకుంటూ మనం తీసుకున్న ఈ డాట్ కండి ఇలా కలిపేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం పెట్టుకున్న కట్ట దగ్గర నుంచి ఇలా కర్వ్ షేప్ తీసుకుంటూ ఈ డాట్కి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఇలా ఈ లైన్ అండి, మనం ఈ లైన్ కరెక్ట్గా ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన పీస్ ఉంది కదండి, ఇది కట్ చేసేసుకుందామండి. ఇది తీసేసుకుందామండి. ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇది ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఇప్పుడు మనం క్లాత్ కట్ చేసుకుందాం. ఇది ఫోల్డింగ్ వైపు అండి. మనకి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కదండి, ఫ్రంట్ మనం ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ వైపే తీసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ వైపు మనం ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని మీరు ఫ్రంట్ పార్ట్ తీసేసుకుంటున్నానండి.
ఇలా ఫ్రంట్ పార్ట్ మనం ఒకసారి మార్క్ చేసేసుకుందామండి. పేపర్ పక్క నుంచి మనం కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకుందామండి దీన్ని. ఇప్పుడు మనకి సైడ్ పీసులు ఉన్నాయి కదండి, ఈ సైడ్ పీసులు కూడా కట్ చేసేసుకుందాం. కూడా మనం ఇలా లైనింగ్ పీస్ పైన పెట్టి కరెక్ట్గా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇలా సైడ్ పీసులు కట్ చేసేసుకున్నామండి. మీరు ఇలా పేపర్ కటింగ్ తీసుకోవడం వల్ల క్లాత్ వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ అండి, మనకి ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్. ఇలా కొలతలను బట్టి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.